రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తాను జీవితంలో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఏఐసిసి సీనియర్ నేత రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమో అని ఫీల్ అయ్యానని, నా కోసం ఆయన సంగారెడ్డికి వచ్చారని, నన్ను గెలిపించాలని గట్టిగా ప్రచారం చేశారని అన్నారు. అంతగా ఆయన ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు నన్ను ఓడించారని అన్నారు. అందుకే సంగారెడ్డిలో నేను ఎమ్మెల్యేగా జీవితంలో పోటీ చేయనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణహరి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణహరి, చెప్పండి. తను జీవితంలో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మరి ఇక్కడ నుంచి కాకుండా ఇంకా ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారు? ఏదైతే జగ్గారెడ్డి గతంలో కూడా చెప్పారు, తను సంగారెడ్డి నుంచి పోటీ చేయను, సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల పోటీ చేస్తుంది, తన మద్దతు అంతా నిర్మలకే ఇస్తాను, సంగారెడ్డి ప్రజలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తనకి భవిష్యత్తులో అండగా ఉండాలని గతంలో జగ్గారెడ్డి 2-3 సార్లు అక్కడ బహిరంగ ప్రకటన చేశారు. ఎందుకు జగ్గారెడ్డి ఈ రకమైన ప్రకటన చేస్తున్నారని చాలా వరకు కూడా సమాలోచనలు జరిపిన పరిస్థితి మనం చూసాం. అయితే సోల్ రీజన్ ఎందుకు ఆయన పోటీ చేయాలంటున్నారు అనేది మాత్రం నిన్న ఆయన మనోవేదనని బయట పెట్టుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఆయన చాలా లోతుగా ఇందుకు సంబంధించిన విశ్లేషణ కూడా వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి మనోవేదనని, ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు ఇప్పటి వరకు. అయితే గతంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏకంగా సంగారెడ్డి వచ్చి జగ్గారెడ్డి బిడ్డ మీద చేసి మీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించుకోవాలి ఆయన సంగారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా సంగారెడ్డి ప్రజలు తనని ఓడించారు. ఇది తాను నాముషిగా, ఇన్సల్ట్ గా భావిస్తున్నాను. ఇందిరాగాంధీ అంతటి మనవడు వచ్చి తనని గెలిపించాలన్నా కూడా ప్రజలు పట్టించుకోలేదు. సోనియా గాంధీ కుమారుడు వచ్చి తనని గెలిపించాలన్నా కూడా పట్టించుకోలేదు. రాహుల్ గాంధీని పిలిపించి ఇక్కడ ప్రజల చేత ఇన్సల్ట్ గురి చేయబడ్డానా అనే ఒక భావాన్ని కూడా ఆయన తన మాటల్లో చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎంత మనోవేదనకి గురవుతున్నారు, ఈ తన ఓటమి గురించి తనకు బాధ లేదు, రాహుల్ గాంధీ చెప్పిన మాటను కూడా ప్రజలు పట్టించుకోలేదు అనే వేదన జగ్గారెడ్డి మాటల్లో నిన్న మనకి కనిపించింది. అందుకు నిరసనగా, అందుకు ఇక ఆయన బాధపడ్డాడు. అందుకు కారణంగా రాహుల్ గాంధీ మాటను ఇక సంగారెడ్డి ప్రజలు విననందుకు ఆయన ఇక జీవితంలో సంగారెడ్డిలో పోటీ చేయను అని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆయన నిన్న చాలా భావోద్వేగంగా మాట్లాడిన సందర్భం కూడా కనిపించింది. అయినప్పటికీ కూడా సంగారెడ్డిలో ఆయన ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన నిర్లక్ష్యం చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతి విషయంలో ఆయన ముందుంటున్నారు. అక్కడ ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పరిస్థితి. గతంలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన దగ్గరుండి మరి నెరవేరుస్తున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన బాధపడ్డ విషయం కానీ, ఆయన మనోభావాలు నొచ్చుకున్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. నిన్న ఇల్లు లేని వారికి, ఎవరికైతే గత 10 ఏళ్లుగా అర్హత ఉండి కూడా నిర్లక్ష్యానికి గురి కాబట్టారో వాళ్ళందరికీ కూడా 80 గజాల స్థలం తాను ఇప్పిస్తాను అని వాగ్దానం చేసిన పరిస్థితి. అంటే ఆయన ప్రజలకి దూరం అవ్వట్లేదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఆయన నిర్లక్ష్యం చేయట్లేదు, మర్చిపోవడం లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూనే రాహుల్ గాంధీని తను సంగారెడ్డి పిలిచి ఆయనను ఇన్సల్ట్ చేశానా, ప్రజల ముందు ఆయనను చిన్న చూపు చూపించానా అనే బాధ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు ఆయన దూరం ఉండట్లేదు. రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుకి గౌరవం ఇవ్వలేదే ప్రజలు అని ఆయన బాధపడుతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్లయితే, కృష్ణహరి చూసుకున్నట్లయితే ఇప్పుడు జగ్గారెడ్డి తన భార్యకు నేను సపోర్ట్ చేస్తానంటూ కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జగ్గారెడ్డికి ఉన్నటువంటి మద్దతు తన భార్యకు లభిస్తుందంటారా? ఎలా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జగ్గారెడ్డి భార్య అంటే జగ్గారెడ్డి రిఫ్లెక్షన్ అక్కడ ఖచ్చితంగా అక్కడ ప్రజలు నిర్మల జగ్గారెడ్డిని ఖచ్చితంగా ఆదరిస్తారు. ఆమె కూడా చాలా మృదు స్వభావి, పెద్దగా ఎక్కడ కాంట్రవర్సీ లేని నాయకురాలు, టీజీఐసీసీ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు ఆవిడ.
ఆవిడ కర్తవ్యం కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్న పరిస్థితి. జగ్గారెడ్డితో పాటు ప్రతి కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గంలో తను తప్పకుండా హాజరవుతుంటారు. ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకుంటారు. తాను చెప్పాల్సినవి కూడా జగ్గారెడ్డి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఒక సామరస్య వాతావరణం అక్కడ ఉంది కాబట్టి నిర్మలా జగ్గారెడ్డికి అక్కడ సానుకూల వాతావరణమే ఉంటుంది. ఇంకొకటి జగ్గారెడ్డి ఆయన పడుతున్న బాధ గాని, ఆయన తీసుకున్న ఈ అంశం పట్ల ఆయన స్పందిస్తున్న విధానాన్ని కానీ అక్కడ ప్రజలు సానుకూలంగా స్పందించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తప్పు చేశామా ఏంటి, జగ్గారెడ్డి అన్నని గెలిపించలేకపోయామా, ఆయన ఇంత బాధపడుతున్నారు, ఇంత జరిగినా కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయకుండా దూరంగా జరగలేదు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి నాయకుడి భార్యను గెలిపించుకుంటే ఎవరు గెలిపించుకుంటే ఒకటే అనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఖచ్చితంగా జగ్గారెడ్డిని ఏ విధంగా ప్రజలు ఆదరించారో గతంలో నిర్మల జగ్గారెడ్డిని కూడా ఆదరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి అక్కడ ఒక జగ్గారెడ్డి నిన్న చేసిన కామెంట్ ఏదైతే రాహుల్ గాంధీని పిలిపించి తను ఇన్సల్ట్ చేశానా అని ఏదైతే మనోవేదనను తను వ్యక్తం చేశారో దీని పట్ల మాత్రం ఒక ఆమోదయోగ్యమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జీవితంలో ఎక్కడ తను పోటీ చేయనని చెప్తున్నారు. ఇక భవిష్యత్తులో ఆయన ఏఐసీసీలో ఏమైనా పదవి కోరుకుంటారా, లేకపోతే ఇంకా ఏదైనా వేరే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఈ అంశాలన్నిటికీ కూడా ఆయన స్వయంగా వివరణ ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ హరి. ఇందిరాగాంధీ ఇదే గంజి మైదానంలోకి వచ్చి ఈడ మాట్లాడింది. ఎప్పుడు ఆమె ఎంపీ ప్రైమ్ మినిస్టర్, ఆయన మన్మడు రాహుల్ గాంధీ ఈడికి వచ్చిండు, రాష్ట్రం వచ్చిండు, నా దగ్గరికి స్పెషల్గా వచ్చిండు, నా కోసం స్పెషల్గా వచ్చిండు. ఆయన వచ్చిండు, ఈడ నిలబడ్డాడు, దగ్గర తీసుకున్నాడు. ఇది మీరు ఇట్లా అందరు కూర్చున్నారు. కానీ ఒక ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక జగ్గారెడ్డిని సంగారెడ్డి ప్రజలు ఓడగొడితే ఏమన్నా అర్థం ఉందా? ఇదేమన్నా ఏమన్నా ఉందా? మీరే చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ ఇందిరాగాంధీ, ఎక్కడ ఆయన మన్మడు రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చి జగ్గారెడ్డి మీద భుజం చేయేస్తే సంగారెడ్డి పబ్లిక్ నేను ఆయన ఇన్సల్ట్ చేసిననే ఫీల్ అయిపోయాను. నేను ఇంకా షాక్ లో ఉన్నా. నేను రాహుల్ గాంధీ గంజి మైదానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిననే ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిల జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గంలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఎంత పెద్ద అవమానం. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసిన ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ పోయారు? సంగారెడ్డి ఏ ఆలోచన చేశారు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా